సో ఈరోజు మనము టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటీ. సో చాలామంది ఈ ఇప్పుడు బండి కొనాలనుకున్న వాళ్ళు కన్ఫ్యూజన్లు ఉంటారు కదండి, ఎలక్ట్రిక్ బండి కొనాలా లేకపోతే పెట్రోల్ వర్షన్ కొనాలా అని చెప్పేసి. వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ సో బేస్ వర్షన్ ఎలక్ట్రిక్ స్కూటీ. సో గత 1 yearగా వాడుతున్నాం. సో ఈరోజు మనం దీనిపైన కొంచెం డిస్కస్ చేద్దాం. అంటే మైలేజ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం బాగా డెప్త్గా మనం సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, సో చెప్పండి సురేష్, ఎప్పుడు కొన్నారు ఈ బండి అసలు? చరణ్ గారు, ఇది మనం ఈ బండి 2023 డిసెంబర్లో తీసుకున్నామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 1 year 3 months అవుతుంది ఈ బండి తీసుకొని. పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మనకి చాలా బాగుందండి, స్మూత్గా ఉంది. ఓకే, సో 1 year 3 months నుంచి వాడుతున్నారు. మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కనిపించాయా? ఎలక్ట్రిక్ స్కూటీ కదా. అవును. సో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? టెక్నికల్ ఇష్యూస్ అయితే ఏం లేవండి. ఫస్ట్ సర్వీసింగ్ అప్పుడు మాత్రం మైలేజ్ కొంచెం తక్కువ అనిపించింది. తర్వాత కానీ ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత వాళ్ళు చెప్పినట్టు మనకి మంచి మైలేజ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ టైం కొన్నప్పుడు మాత్రం కొంచెం మైలేజ్ ఇష్యూస్ ఉన్నాయి. అవును. ఒకసారి సర్వీస్ చేయించిన తర్వాత మీకు మైలేజ్ బాగానే వస్తుంది. అవును. సో కంపెనీ ఏమంటుంది, ఫుల్ ఛార్జ్ పైన మనకు 105 kilometers వస్తుంది అంటున్నారు. మరి నిజంగా 1.5 kilometers వస్తుందా? అవునండి, ఒక కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి 105 kilometers అంటారు. కానీ మనకి రియల్ టైం వచ్చేసరికి ఏంటంటే సింగిల్ పర్సన్కి అయితే 90+ వస్తుంది. అదే ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కితే మాత్రం 80+ వస్తుంది. 80+. సో అలాంటప్పుడు ఒక ఫ్యామిలీ బయటికి వెళ్ళాలనుకుంటే ఎంత దూరం వరకు వెళ్ళి రావచ్చు? ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ ఒక 30+ అనుకోండి. 30 kilometers వెళ్ళి 30 kilometers వచ్చేటట్టు అయితేనే మనం ఈ బైక్ తీసుకెళ్ళాం. ఎందుకంటే ఇది కరెంట్ బండి కదా, మనకు పెట్రోల్ బండి కాదు కాబట్టి. సో మనకు ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ 30 kilometers వెళ్ళి 30 kilometers వచ్చేటట్టు అయితేనే ఈ బండి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓకే, సో దీనికి ఛార్జర్ ఇచ్చింటాడు కదా. అవును. ఆ ఛార్జర్ మనం క్యారీ చేసుకొని వెళ్ళేలాగా ఉందా? ఈజీగా పోర్టబుల్ తీసుకెళ్ళొచ్చు అండి, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అంటే మనం చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫీజిబిలిటీ మనకు ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టాలంటే ఛార్జింగ్ ఒకసారి చూపిస్తారా? ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఇచ్చారు బండికి? ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఇదండి ఛార్జింగ్ పాయింట్. ఓకే, ఇది ఎల్ఈడి స్క్రీన్. ఓకే, సో మీకేమైనా డ్రాబ్యాక్స్ అనిపించాయండి స్కూటీ ఈ బండి వాడుతున్నప్పటి నుంచి? ఏమైనా డ్రాబ్యాక్స్ ఏం లేదండి. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా కాబట్టి 100 kilometers మైలేజ్ ఉంది. ఇప్పుడు అడ్వాన్స్ వర్షన్స్ ఇంకేమన్నా 200 kilometers 300 kilometers వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ 100 kilometersతో మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేము. అదే మనం ఒక 200-300 kilometers అయితే మనం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. అంటే ఒక పర్సన్ హైటెక్ సిటీకి, అంటే ఇక్కడ నుంచి హైటెక్స్లో జాబ్ చేసే అతను ఇక్కడ నుంచి హైటెక్ సిటీ ట్రావెల్ చేసి మళ్ళీ ఈవినింగ్ అక్కడ నుంచి ఇంటికి ట్రావెల్ చేయొచ్చా ఈ బండి? చేయొచ్చు అండి, ఈజీగా చేయొచ్చు. 30 kilometers ఈజీగా వెళ్ళి రిటర్న్ అవ్వచ్చు. ఫుల్ ఛార్జ్ మీద. అంతే, ఫుల్ ఛార్జింగ్ పైన. ఓకే, ఖచ్చితంగా రాత్రి ఛార్జింగ్ పెట్టుకోవాలి. అవును, రైట్. ఓకే, సో ఓకే అండి. మరి ఇప్పుడు కాస్ట్ పరంగా వస్తే ఎంత పడుతుందండి మనకి ఇది ఆన్ రోడ్ మీద? ఎంత పడుతుంది? ఇది వచ్చేసి మనకి నెట్ ప్రైస్ అయితే 1,50,000 ఉందండి. ఆన్ రోడ్ ప్రైస్. నేను ఈఎంఐలో తీసుకున్నాను ఇది. ఓకే, ఇంట్రెస్ట్ చార్జ్ తోటి ఎంత పడింది? ఇది 50,000 డౌన్ పేమెంట్ కట్టుకున్నాను. 1 year వచ్చేసి ఈఎంఐ పెట్టుకున్నాను. సో మనకి 19,000 ఎక్స్ట్రా పడింది, అంటే 1,17,000. 70,000. ఓకే, 1,70,000కి బేస్ వర్షన్. అవును. అంటే నెక్స్ట్ వర్షన్ కొంచెం రేటే ఉంటుంది. అయితే రేట్ ఎక్కువ ఉంటుంది, మేబీ మైలేజ్ ఎక్కువ ఉండొచ్చు అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా రావచ్చేమో అనుకుంటున్నాం. సో సురేష్ గారు ఒకటి చెప్పండి, ఇది లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు ఇది బేస్ వర్షన్. సో బేస్ వర్షన్ ఎందుకు తీసుకున్నారు? ఏం లేదండి, బేస్ వర్షన్ ఇంకో వర్షన్ ఉంది దీంట్లో. అది వచ్చేసి టచ్ స్క్రీన్ ఉంది, పెద్ద ఎల్ఈడి స్క్రీన్ డిస్ప్లే ఉంది, ఇంకోటి బ్లూటూత్ అది ఉంది, బ్లూటూత్ కాలింగ్. సో నేనేంటంటే 20,000 ఎక్స్ట్రా ఎందుకు దానికి అని చెప్పేసి నేను బేస్ వర్షన్నే తీసుకున్నాను. మనకేంటి మైలేజ్. సో మైలేజ్ ఈ బండికి ఆ బండికి సేమే? రెండిటికి సేమ్. ఓకే, అట్లా. సో సురేష్ గారు, ఫైనల్ ఒక విషయం చెప్పండి, ఈ బండి ఎవరు తీసుకోవచ్చు, ఎవరికి సూటబుల్? మెయిన్గా ఎవరు తీసుకోవచ్చు అంటే అండి, హౌస్ వైఫ్స్ ఇంటి దగ్గర ఉంటారు కదా. సో పిల్లల్ని తీసుకురావడం, స్కూల్కి తీసుకురావడం వచ్చేసి, అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే 30 kilometers డిస్టెన్స్ ఉందో, 30 kilometers పోవడం, 30 kilometers రావడం, 60 kilometers అట్లాంటి వాళ్ళకి, అలాగే షార్ట్ డిస్టెన్స్ వెళ్ళడానికి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది.
ఇంకోటి ఏంటంటే ఇంకా మన దీని మీద లగేజ్ కూడా ఎక్కువ క్యారీ చేయొచ్చు. మనకి ఇప్పుడు పెట్రోల్ బండ్లు ఎట్లయితే స్కూటీ యాక్టివా పైన మనం తీసుకొస్తామో అట్లనే దీని మీద కూడా ఎక్కువ లగేజ్ ఈజీగా తీసుకురాగలమండి. ఎంత లగేజ్ చేసినా కూడా మీకు లోడ్ అనేది ఎంత ఉన్నా కూడా బండి లాగుతుంది. లాగుతుంది మంచిగా. ఓకే, ఎటువంటి ఇష్యూస్ లేకుండానే ఎలాంటి performance ఇష్యూస్ బాగానే లేకుండా సేమ్ మన పెట్రోల్ బండ్లు ఎలా ఉంటే అలానే ఉంది. ఓకే 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 సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ Thank మచ్ you ఫర్ ద అండి. రివ్యూ. థ్యాంక్ యూ.